వెల్కమ్ బ్యాక్ టు పూరి కలెక్షన్స్ అండి. ఇవాళ ఏంటి రా మెటీరియల్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, డిఐవై ఇయర్ రింగ్స్ చేద్దామండి. ఇవాళ అందరు సింపుల్గా చేసుకోవచ్చండి. హుక్ ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. దానికి మెయిన్గా కావాల్సింది 2 హుక్స్ అండి. హుక్స్ మైక్రోకోల్ పాలిష్ అండి హుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూల్స్, ఇవి కట్టర్ అంటారండి. ఇది రౌండ్ నోస్ ప్లేయర్, ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ నోస్ ప్లేయర్. అండ్ ఈ ఫ్లాట్ నోస్ ప్లేయర్ ఎక్స్ట్రా 7 ఉంటే వంచుకోవడానికి, రౌండ్ నోస్ ప్లేయర్ తీగ వంచడానికి రౌండ్గా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కట్టర్, ఎక్స్ట్రా తీగను కట్ చేయడానికి. అండ్ బీడ్స్ విషయానికి వచ్చేసరికి ఇది బిగ్ క్రిస్టల్ అండి, బ్లాక్ కలర్ది సారీ. అండ్ ఇది వచ్చేసి 2mm ఆనెక్స్ బీడ్ అండి. అండ్ ఇది వచ్చేసి 4mm ఆనెక్స్ బీడ్ అండి. అండ్ లాస్ట్గా ఇది వచ్చేసి చుట్టూ స్టోన్స్ ఉంటాయండి. మధ్యలో వచ్చేసి రింగ్ స్టైల్, మధ్యలో వచ్చేసి హోల్ ఉంటుంది, చుట్టూ స్టోన్ ఉంటుంది, మధ్యలో హోల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కట్టుతీగ, ఇది వచ్చేసి 2.4 అండి. కట్టుతీగ గాజ్ వైర్ అంటారండి ఇంగ్లీష్లో. 2.4 కొంచెం లావుగా ఉంటుందండి. అండ్ మనం ఏదైనా ఎక్కించుకొని చాలా రోజులు ఉండాలి తెగిపోకుండా అంటే 2.4 అయితే బెటర్ అండి బీడ్స్ ఎక్కించుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం సన్నగా ఉంటుంది. బిగినర్స్కి అయితే ఈజీగా ఫోల్డ్ అవ్వడం, బెండ్ అవ్వడం బాగుంటుందండి. 2.6 అండి ఇది గాజ్ వైరు. నేను డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది 2.6ది సన్నగా ఉంటుందండి, 2.4ది కొంచెం లావుగా ఉంటుంది. 2.4 అయితే బీడ్స్ చాలా రోజులు అలానే ఉంటాయి తెగిపోకుండా, పిల్లలు లాగినా కానీ ఏం చేసినా కానీ ఉంటుంది. లెట్స్ బిగిన్ అండి. ఇయర్ రింగ్స్ చేద్దాం. ఒక బిగ్ క్రిస్టల్ ఎక్కిస్తున్నానండి ఫస్ట్. దానికి హోల్ వచ్చేసి ఇలా పైన ఉంటుందండి, 2 సైడ్స్కి ఎక్కిచ్చేసి ఫస్ట్ మనం డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం కట్ చేసుకుందామండి. ఒక 10 సెంటీమీటర్ వేస్ట్ అయినా పర్లేదండి, కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి బిగినర్స్ అయితే. ఫస్ట్ బిగినర్స్ నేర్చుకోవడానికి ఎక్కువే ఉంచుకోండి. ఎందుకు అంటే మళ్ళీ తగ్గితే కనుక తర్వాత మళ్ళీ అంతా తీసేసి ఎక్కించుకోవాల్సి వస్తుంది. సెంటర్లోకి పెట్టుకొని ఇది. నెక్స్ట్ వచ్చేసి 2mm ఆనెక్స్ బీడ్. సారీ అండి, 2mm ఆనెక్స్ బీడ్ వద్దండి, క్లమ్జీ అయిపోతుంది, సారీ, తీసేద్దాము. ఫస్ట్ రింగ్ ఎక్కించుకోవాలండి. రింగ్ ఎక్కించుకొని అటొక రింగ్, ఇటు సైడ్ ఒక రింగ్, క్రిస్టల్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఆర్డర్లో, సేమ్ ఆర్డర్లో అటువైపు ఒక రింగ్ ఇటువైపు ఒక రింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2mm ఆనెక్స్ బీడ్ అండి. 2mm ఆనెక్స్ బీడ్ చూపించాను కదా, అటొకటి ఇటొకటి సేమ్ అలానే రిపీట్ చేస్తూ ఉండాలండి. ఒక రింగ్, ఒక ఆనెక్స్ బీడ్ 2mmది, ఒక రింగ్, ఒక ఆనెక్స్ బీడ్ 2mmది, అట్లా చూడండి. ఇట్లా కనిపిస్తుందండి, ఇట్లా ఉంటుంది. ఒక రింగ్, ఒక ఆనెక్స్ బీడ్, మధ్యలో వచ్చేసి బిగ్ క్రిస్టల్. బాగుంది కదండి ఫినిషింగ్, షైనింగ్ చాలా బాగుంటాయండి. రా మెటీరియల్స్ కావాలన్నా ఇస్తామండి మేము, లేకుంటే ఇలా ఇయర్ రింగ్స్ చేసి ఇవ్వమన్నా కస్టమైజేషన్ మీరు అడిగిన కలర్లో కస్టమైజ్ చేసి కూడా ఇస్తామండి. ఈ మెటీరియల్ అంతా కూడా మామూలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షాప్స్లో కూడా దొరుకుతాయండి, బట్ క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర. రా మెటీరియల్ కావాలన్నా తీసుకోండి, లేకపోతే మాకు టైం లేదు అంటే కనుక మేము చేసి కూడా ఇస్తామండి. యాజ్ యూ విష్ అండి. రిపీట్ చేస్తున్నాను చూడండి. నేను ఒక రింగ్, ఒక 2mm ఆనెక్స్ బీడ్, ఒక రింగ్, ఒక 2mm ఆనెక్స్ బీడ్, ఇట్లా అండి రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా అండి రిపీట్ చేశాను నేను. 6 రింగ్స్, 5 ఆనెక్స్ బీడ్, అటొక 6 రింగ్స్ ఇటొక 6 రింగ్స్, 5 2mm ఆనెక్స్ బీడ్స్, సెంటర్లో క్రిస్టల్. ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 ఈక్వల్గా ఉండేటట్టు కట్టర్తో కట్ చేసుకుందామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4mm ఆనెక్స్ బీడ్ ఉంది కదా, అది 2 కలిపి వేయాలండి. ఇటువైపు ఉన్న తీగని ఇటువైపు ఉన్న తీగకి రెండిటికి కలిపి 4mm ఆనెక్స్ బీడ్ వేయాలండి. కొంచెం కష్టంగా ఉంటుంది బిగినర్స్కి అయితే, పర్లేదండి, ఈజీగానే ఉంటుంది ఒక 2-3 చేశాక. 2 కలిపి, సారీ అండి కెమెరా డిస్టర్బెన్స్ వచ్చింది, నేను చూపిస్తాను. 2 కలిపి 4mm ఆనెక్స్ బీడ్ వేసానండి. 2 కలిపి 4mm ఆనెక్స్ బీడ్ వేసానండి. .
నైస్ కదండి, డ్రాప్ షేప్లో వచ్చేస్తుంది, కింద బిగ్ క్రిస్టల్ వస్తుంది. రెండు స్ట్రైట్ చేసుకొని అట్లా అండి, రెండు స్ట్రైట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి హుక్ వేద్దామండి. హుక్ ఇయర్ రింగ్స్ కదండి, హుక్ వేద్దాము. హుక్ వేసి జస్ట్ అలా బెండ్ చేద్దామండి. బెండ్ చేసి కొంచెం టైట్నెస్ రావాలి కదండి, కాబట్టి మనం రౌండ్ నోస్ ప్లేయర్ చెప్పా కదండి స్టార్టింగ్లో, దాంతో పట్టుకొని కొంచెం గట్టిగా, మరీ టైట్గా పట్టుకోకండి, కొంచెం అట్లా 2 రౌండ్స్ వేస్తే 2 రౌండ్స్ అట్లా ఒక 2 రౌండ్స్ వేస్తే నీట్గా అయిపోతుందండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా తీగ ఉంది కదండి, చుట్టిన తర్వాత దాంతో కట్టర్తో కట్ చేసేసుకుందామండి ఎక్స్ట్రాది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది కదండి, అది ఫ్లాట్ నోస్ ప్లేయర్ చెప్పా కదండి, దాంతో ప్రెస్ చేసుకుందామండి. సో నీట్గా ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుందండి ఇయర్కి పెట్టుకున్నా కానీ. వావ్, చాలా బాగుంది కదండి ఇయర్ రింగ్. చాలా సింపుల్ అండి, 10 to 20 minutes అంతే. బిగినర్స్ అయితే 20 minutes ఏమో, ఒక 2-3 చేశాక మీకే ఒక 5 to 10 minutesలోనే అయిపోతుందండి. ఇలా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయండి నా దగ్గర. మీకు కావాలి అంటే నాకు ఒకసారి డిఎం చేయండి, స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి డిఎం చేయండి, నేను రిప్లై చేస్తాను వెంటనే. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి కూడా ఇస్తాను. ఏ కలర్ కావాలన్నా కస్టమైజ్ చేస్తానండి. సింపుల్ అండి, బయట కొనుక్కొచ్చినా కానీ ఇంత బ్యూటిఫుల్గా ఉండదేమో. మనకు కావాల్సినప్పుడు ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి, అర్జెంటుగా ఏదైనా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి, బర్త్డే పార్టీస్కి, చూడండి ఎంత నైస్గా ఉన్నాయో 2 ఇయర్ రింగ్స్. వీటిని కనుక ఒక షీట్కి పెట్టేసి, ఇయర్ రింగ్ షీట్ ఉంటుంది కదండి, దానికి పెట్టేస్తే ఎవరు కనిపెట్టలేరండి హ్యాండ్మేడ్ అని, బయట నుంచి తెచ్చినట్టే ఉన్నాయి. వావ్, చాలా బాగున్నాయండి లుక్. నీట్గా ఉందండి అలా. ఒక షీట్కి కానీ పెట్టేస్తే ఎవరు అసలు ఫైండ్ అవుట్ కూడా చేయలేరండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు పింక్ చేయండి వాట్సాప్ నెంబర్కి, నేను వెంటనే రిప్లై ఇస్తానండి. ఇలా రా మెటీరియల్స్ ఏది కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి, బీడ్స్ కానీ ఏవైనా కానీ. మీకు పోస్టల్ కావాలన్నా, డిటీడీసీ కావాలన్నా మేము వేస్తామండి, ఎక్కడికైనా సరే ఇండియాలో. బాగుంది కదండి ఇయర్ రింగ్స్, చాలా సింపుల్ అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.